సార్, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్, ముఖ్యమైన వాళ్ళని కలుసుకోవడం, బడ్జెట్ కూడా ప్రవేశపెడుతుండడం 23 తారీఖున కేంద్ర బడ్జెట్. సో ఎలాంటి అంశాలు పొందుపరిచే అవకాశం ఉంటుంది? అంటే మిత్రపక్ష రాష్ట్రాల అందరితో మాట్లాడుతుంది కేంద్రం. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు నిన్న వెళ్ళారు. బహుశా ఈరోజు కూడా ఆయన ఉంటారు. నిన్న నిర్మలా సీతారామన్ కలుసుకున్నట్టుగా ఉన్నారు. ఆ తర్వాత బీహార్ వాళ్ళు సరిగ్గా ఇదే సమయంలో వాళ్ళ కేంద్ర మంత్రి ఒక ప్రకటన చేశారు. మాకు ఇప్పుడు నీతి ఆయోగ్ చేసిన లెక్కల ప్రకారం మేము ప్రత్యేక హోదాకు పూర్తిగా అర్హులము, మేము వెనకబడి ఉన్నామని చెప్పారు. కాబట్టి మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని బీహార్కి చెందిన వాళ్ళందరూ నిన్న ప్రకటన చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో పోటీ పడటానికి బీహార్ ఇది ముందుకు తెచ్చింది అనే అభిప్రాయం ఢిల్లీ వర్గాల్లో పూర్తిగా ఉంది. సో ఇప్పుడు నీతి ఆయోగ్ లేకపోతే ఢిల్లీలో ఉన్న బ్యూరోక్రాటిక్ నేపథ్యం ఉన్న వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా అయితే కుదరదు, ఇది ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక సహాయం లాంటిది ఉంటుందని. ఇక్కడ బీజేపీ రాజకీయ ప్రయోజనం కూడా ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తర్వాత బీహారు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, ఈ రాష్ట్రాల్లో చాలా చోట్ల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అవును. సో వీటన్నిటికీ కొంత బడ్జెట్లో వెనకబడిన రాష్ట్రాల కింద భారీగా ఏదైనా సహాయం లేదా చెప్పుకోదగిన సహాయం ప్రకటించే అవకాశం ఉంటుందేమో అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో పూర్తిగా ఉంది. పైగా ఇప్పుడు ప్రకటించినా కానీ ఏం విడుదల చేయడం జరగదు కదా. సో అలా కొంత ప్రధానమైన చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ప్రత్యేక హోదా అన్నమాట అయితే ఆయన వదిలేశారు. ప్రత్యేక హోదాను మించిన అంటున్నారు. కాబట్టి ఆయన దాన్ని వదిలేసి ఎక్కువ సహాయం మీరు చేయండి అని అడగటం అనేది జరగచ్చు. అలాంటి అవకాశం ఉంది అంటారు. మరి ఉందా లేదా ఇప్పుడు మళ్ళీ తర్వాత చూస్తామంటారా, అది మనం చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది కూడా అందుకే తాత్కాలిక బడ్జెట్ అని అంటున్నారు. కాబట్టి ఓటన్ అకౌంటే కాబట్టి కేంద్రం కనీసం సహాయం అన్నా ప్రకటించకపోతే, ప్రధాన సహాయం అమరావతి, పోలవరం, వెనకబడిన ప్రాంతాలకు నిధులు, ఈ 3 మటుకు అడుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా. అదన్నా జరగకపోతే మటుకు మాకు కొంచెం కష్టంగా ఉంటుందని కూడా తెలుగుదేశం చెప్తూ ఉందని అంటున్నారు. మేము ప్రజలను ఓట్లు వేసి ఇంత బ్రహ్మాండంగా గెలిపించిన వాళ్ళను మేము వాళ్లకు నమ్మకం కలిగించడం కూడా మాకు కొంచెం సమస్య అవుతుంది, మేము ఇంత విశ్వసనీయంగా బలపరుస్తూ ఉంటాయని వాళ్ళు చెప్తున్నారని. మరి మమోబ్రవం అని చెప్పవే సీతమ్మ తల్లి అని సీతమ్మ తల్లి చివరకు మోదీ గారికి చెప్పి అందులో చేస్తారా లేదా మనం చూడాలి.